మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. పోయిన వారం మనము ఏం నేర్చుకున్నామండి? ఓపికతో బ్రతికితే ఇన్ని లాభాల అన్నది మనం అందరం కూడా గత వారము విన్నాము. మంచిది. ఓర్పు అనేది సహనము, లేదంటే ఓర్మి కావచ్చు. ఈ పేషెన్స్ అనేది క్రైస్తవునికి చాలా అవసరము అని గత వారం మనం అందరం కూడా మరి నేర్చుకున్నాము. మంచిది. ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు నిన్ను వదిలేస్తే పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, ఒకవేళ దేవుడు మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది మనసు పెట్టి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మనమందరము కూడా లోకములో నుండి దేవునిలోనికి వచ్చిన మనము పరలోకపు ప్రయాణంలో ఉన్నాం. మనం ఏ ప్రయాణంలో ఉన్నామండి? పరలోకానికి వెళ్ళే ప్రయాణములో ఉన్నాం. ఈ పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాలు మన జీవితంలో సంభవిస్తాయి. అందులో పరలోక ప్రయాణాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక 3 ఆత్మలు బలంగా పనిచేస్తాయి. ఒక 3 ఆత్మలు బలంగా పనిచేస్తాయి. అందులో ఒకటే డిసీవింగ్ స్పిరిట్, అంటే మోసపరిచే ఆత్మలు. మోసపరిచే ఆత్మలు. రెండవది డిప్రెసింగ్ స్పిరిట్, అంటే మనల్ని ఇదిగోనండి బలహీనపరిచే ఆత్మలు. మూడవది డెస్ట్రాయింగ్ స్పిరిట్, అంటే మరణానికి ప్రోత్సహించే ఆత్మలు. ఈ 3 ఆత్మలు నీ పరలోకపు ప్రయాణానికి వెళ్లకుండా అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకవైపు ఈ దురాత్మలు మనిషిని లాగాలి అని దురాత్మలు ఒకవైపు వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నప్పుడు, అలాంటి టైంలో దేవుడు మన చెయ్యి వదిలితే మన పరిస్థితి ఏంటి? దేవుడు మన చెయ్యి వదిలితే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటేనండి, దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు గనకనే దేవునిలో ఉన్నారు, ఆత్మీయ ప్రయాణములో ఉన్నారు. ఒకవేళ దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా, దురాత్మలు పట్టి లాగడానికి అవి రెడీగా ఉంటాయి. ఎందుకంటే దేవుడే చెయ్యి విడిచిపెట్టిన తర్వాత అవి చెయ్యి పట్టుకుంటాయి, అవి లాగేస్తాయి మనిషిని. అందుకేనండి ఈరోజు దేవునిలో ఉన్నాము, ఆత్మీయ ప్రయాణములో మనం ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు గనకనే దేవునిలో ఉన్నావు, దేవునిలో నీవు కొనసాగుతున్నావు, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. మరి మనం చూడగలిగితే దేవుడు చెయ్యి విడిచిపెడితే ఆ మనిషి పరిస్థితి ఎలా మారిపోతుందో మరొక మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాము. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము.
దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు అన్నప్పుడండి, ఎందుకంటే దేవునికి నీ హృదయములో చోటు లేకపోతే, దేవునికి మన హృదయములో మన జీవితములో దేవునికి చోటు లేకపోతే దురాత్మలు మనలోనికి వస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము దురాత్మల బారిన పడకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటేనండి, ఆయన మనల్ని పట్టుకున్నాడు. ఆయన మనల్ని పట్టుకున్నాడు. ఎందుకంటేనండి, ఎందుకు దేవుడు మనిషిని పట్టుకుంటున్నాడు అంటే, ఏ ఒక్కరు కూడా నశించిపోవుట దేవుని చిత్తము కాదు, అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. అందుకేనండి, రక్షణ పొందుకున్న మనము మరల సాతాను ఉచ్చులోనికి వెళ్ళకుండా మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగోనండి, దేవుని చెయ్యి పట్టుకొని దేవునిలో మనం కొనసాగాలి, దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే అంటున్నాడు, దేవునికి చోటు ఇవ్వకపోతే, నీ లైఫ్లో దేవునికి టైం లేకపోతే, మనల్ని పుట్టించాడు, మనల్ని పెంచాడు, మనకు వివాహం జరిగిందంటే దేవుని చిత్తం, పిల్లల్ని ఇచ్చాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చిన ఆ దేవునికి ఈరోజు టైం లేదు. మనిషి దగ్గర టైం లేదు. బిజీ పర్సన్ అయిపోయాడు మనిషి, చాలా బిజీ పర్సన్ అయిపోయాడు. దేవునికి టైం లేదు. అందుకంటున్నాడు, దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్టాత్మ ఇదిగో భ్రష్ట మనస్సుకు ఆయన అప్పగిస్తాడు. అవి లాగేస్తాయి. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా మరి దయచేసి మనం చూడగలిగితే, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుంచి మనం చదువుకుందాము. అనుసరించి ఉండును, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అందుకేనండి, సాతాను దురాత్మలు లాగడానికి ప్రయత్నిస్తున్నాయి గనకనే దేవుడు బైబిల్ గ్రంథంలో, నా పిల్లలారా జాగ్రత్త, ఇదిగో తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్త అని ఎన్నో జాగ్రత్తలండి. అప్పుడప్పుడు కొన్ని మరి ఈ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఏదైనా రద్దీగా ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటేనండి, పిల్లల చెయ్యి గట్టిగా పట్టుకుంటాం మనం. అవునా కదా? పిల్లల చెయ్యి గట్టిగా పట్టుకుంటాం. ఎందుకంటే వాడేమో వదిలించుకోవాలని చూస్తూ ఉంటాడు, కానీ మనం వాడి చెయ్యి గట్టిగా పట్టుకుంటాం. ఎందుకు గట్టిగా పట్టుకుంటామంటే, ఆ క్రౌడులో, ఆ జన సమూహంలో వీడు తప్పిపోతాడు. అందుకే అప్పుడప్పుడు పలానా అమ్మాయి ఇక్కడ తప్పిపోయింది, వాళ్ళ తండ్రి పేరు ఇది, వాళ్ళ తల్లి పేరు ఇది, ఇక్కడికి రావాలి, స్టేజ్ మీదకి రావాలి, అందరూ తీసుకొని వెళ్ళాలని. ఎందుకంటే పిల్లల చెయ్యి మనం పట్టుకోకపోతే వాడు తప్పిపోతాడు, వాడు పడిపోతాడు అన్నది ఎంత నిజమో దేవుడు కూడానండి ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని మాట వినకపోతే, నువ్వు దేవుని మాటకు విలువివ్వకపోతే, ఆయన అంటున్నాడు, ఇదిగో దురాత్మలు నిన్ను లాగేస్తాయి అంటున్నాడు. భ్రష్ట మనసుకు, అదే కదండి 12వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు 11వ వచనం నుండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తిని దురాత్మలో లాగాలి అన్న మరలా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు యోబు గారి దగ్గరికి అపవాది వెళ్ళాడు కదండి.
అపవాది పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ఒక్కసారి నాకు విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మనము దేవుని మాటను ధిక్కరిస్తే జరిగేది ఏంటంటే అవి లాగడానికి రెడీగా ఉంటాయి. మరి దేవుడు మన చెయ్యి విడిచిపెడితే దురాత్మలు పట్టుకుంటే ఆ మనిషి జీవితము ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళుతుందో బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని సందర్భాలు మనం చూసుకొని ముందుకు వెళదాం. మరలా చెబుతున్నాను, ఒకవేళ దేవుడు మన చెయ్యి విడిచిపెడితే దురాత్మలు లాగేస్తే ఆ మనిషి జీవితము ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళుతుందో ఇక బైబిల్ గ్రంథంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అందులో మనమందరం కూడా, మనందరికీ తెలుసు గిద్యోను, మనందరికీ తెలుసు కదండి గిద్యోను గారు. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గారు ఒక న్యాయాధిపతి, ఆయన ఒక జడ్జ్, ఆయన చనిపోయాడు. గిద్యోను గారు మరణించాడు. గిద్యోను గారు మరణించిన తర్వాత ఏం జరిగిందంటే అతనికండి 70 మంది కుమారులు ఉన్నారు. గిద్యోను గారికి ఎంతమంది ఉన్నారండి పిల్లలు, కుమారులు ఎంతమంది అండి? 70 మంది ఉన్నారు. ఆ 70 మంది పిల్లల్లో ఒకటి ఏం చేశాడో మీరు అందరు కూడా చూడగలిగితే దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువు. యెరుబయేలు కుమారుడైన, యెరుబయేలన్న గిద్యోనన్న 2 పేర్లు అతనికి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. యెరుబయేలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది, యెరుబయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు మిమ్మును ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? చాలండి. ఏమంటున్నాడండి? ఈ అబీమెలెకు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? అబీమెలెకు అనగానే చాలామంది ఉన్నారు బైబిల్లో. ఆదికాండంలో కూడా ఒక అబీమెలెకు కనపడతాడు. ఆయన అనుకోకండి. ఒక పేరు చాలామందికి ఉంటుంది, అది అంతేనండి. అలాగే ఆ గిద్యోను గారి కుమారుడైన ఒక కుమారుడు అబీమెలెకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తల్లి సహోదరుల యొద్దకు పోయి, అంటే మేనమామల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ తల్లి సంబంధులు ఉంటారు కదండి, మేనమామల దగ్గరికి వెళ్ళాడు. వారితో తన తల్లి పితరుల కుటుంబములతో మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది ఆయన అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అబీమెలెకు అడుగుతున్నాడు. షెకెము పెద్దలు, అక్కడ మేనమామలు వీళ్ళందరూ ఉన్నారు. అడుగుతున్నాడు, మీకు ఏది మంచిది? గిద్యోను 70 మంది కుమారులు ఏలుట మంచిదా, లేదంటే ఒక్కడు ఏలుట మంచిదా? ఏది మంచిది? 70 మంది మిమ్మల్ని ఏలటం మంచిదా, ఒక్కడు మిమ్మల్ని ఏలటం మంచిదా? ఏది మంచిది అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు? తన తల్లి సహోదరుల దగ్గరికి, అంటే మేనమామల దగ్గరికి వెళ్ళి, అక్కడున్న షెకెము పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అడిగి ఏం చేస్తున్నాడంటేనండి, ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు. ఎందుకు? నాకు పదవి రావాలి అంటే నేను ఎటు నుంచి నడుక్కు రావాలి అని ఆలోచించాడు. ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు. ఏం కొట్టాడో మీరు చూడగలిగితే, నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకొనుడని పలుకుడ నేను. ఏ డైలాగ్ కొట్టాడండి? ఏమంటున్నాడండి? మీరు ఆలోచించుకొని ఒక మాట చెప్పేటప్పుడు, ఇదిగో నేనెవరిని
మీ రక్త సంబంధిని ఆలోచించుకోండి. ఇలాంటి వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అందరము ఒకటే. ఇక్కడ తారతమ్యాలు ఇక్కడ ఏమీ లేవండి, అందరం ఒకటే. మళ్ళీ మాట్లాడేటప్పుడు నేను ఎవరిని మనం ఏంటి. కాబట్టి ఆ లక్షణం ఏంటంటేనండి, ఇదిగో అది సాతాను లక్షణము. నేను ఎవరిని? మీ రక్త సంబంధిని. ఆలోచించుకోండి. ఒక్కడు ఏలటం మంచిదా, లేదంటే 70 మంది ఏలటము మంచిదా? నేను ఇదిగో మీ రక్త సంబంధిని. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఆ దేవుని ముందు అందరూ సమానమే. నేను అందరినీ గొప్పవారినిగా చేసి తిని అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో అంటాడు, నేను పిల్లలను కని అందరినీ గొప్పవారినిగా చేసి తిని. అందరూ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు, అందరూ దేవుని పిల్లలే. ఈరోజు ప్రాంతాలను బట్టి, ఈరోజు వీటిని బట్టి ఇరుగో విడిపోయారు తప్ప ప్రపంచములో ఉన్నవారందరూ కూడా దేవుని పిల్లలే. కానీ ఇతను అంటున్నాడు, నేను మీ వాడిని అన్నప్పుడండి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఓహో, మనోడు రాజైతే మనము ఏదైనా చెయ్యొచ్చు. మనోడు రాజైతే మనకు అనుకూలంగా ఉంటాడు అని మొత్తం మీద ఆ సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడండి. సెంటిమెంట్ డైలాగ్ కొట్టిన తర్వాత ఏం జరిగింది? 3వ వచనంలో, అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అవును, మనవాడే. మరి ఎవరు కాదు మనవడు? అందరూ మనోళ్ళు కాదా? అందరం క్రీస్తు రక్తంలో కడబడిన వాళ్ళే కదా. అందరూ మనవాళ్ళే, అందరూ దేవుని వారమే. అయితే ఎవరి వైపు తిప్పుకున్నారు? రైట్, అబీమెలెకు మనల్ని ఏలటము మంచిది అని ప్లాన్ చేశాడు. అయితే ఆ 70 మందిని నేను లేపేస్తాను అన్నప్పుడు మరి ఈ 70 మరి ఆ షెకెము యజమానులు మరి వీళ్ళు అడగాలి కదా, నువ్వు నీ తోడబుట్టిన వారినే నువ్వు చంపాలనుకుంటున్నావు, నువ్వు మమ్మల్ని బాగా ఏలతావని ప్రశ్నించాలా వద్దా? ఏంటండి, తోడబుట్టిన వారికే అన్యాయం చేయాలనుకుంటున్నవాడు మరి ఆ షెకెములో ఉన్న వారిని బాగా పరిపాలిస్తాడా? మీరు ఆలోచించండి. అలా అడగలేదండి. ఎందుకంటే మనోడు అన్న మాయలో ఉండిపోయారు. మొత్తం మీద చెప్పాడు, 70 మందిని నేను వేసేస్తానని చెప్పారు. అప్పుడు 70 వెండి నాణాలు తీసుకొచ్చి ఇచ్చారండి ఈయనకి. ఏం చేశారు తర్వాత అప్పుడు వారు 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇవ్వగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున ఉండిరి. తర్వాత ఒక్క రాతి మీద చంపెను. ఇదిగోనండి, భేదములు తీసుకొచ్చాడు అబీమెలెకు. ఎవరు భేదములు తీసుకొస్తారు అంటే, దేవుని ప్రేమ ఎవరిలోనైతే ఉండదో వారు భేదములు తీసుకొస్తారు. దేవుని ప్రేమ ఉండకపోతే భేదం ఉంటుందండి. దేవుని ప్రేమ నీకుంటే అందరినీ ప్రేమిస్తాం. దేవుని ప్రేమ మనలో లేకపోతే భేదములు సృష్టిస్తాం. మొత్తం మీద ఒక రౌడీ గ్యాంగ్ను, అల్లరిమోక ఏం పని పాటలేని రౌడీ గ్యాంగ్ ఉంటుంది కదండి, వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళ సహాయంతో ఈ 70 తులముల వెండితో ఏం చేశాడు అంటే
రాజకుమారులు గిద్యోను కుమారులనండి తోబుట్టువులందరినీ కూడా చంపించాడు ఈ అబీమెలెకు. అంటే పదవి ముందు ప్రాణం గుర్తుకు రాలేదా? తోబుట్టువుల ప్రాణం గుర్తుకు రాలేదా? అంటే పదవి కోసం అవసరమైతే తోబుట్టువుల ప్రాణం తీస్తారంటే అవసరమైతే ప్రాణం కూడా తీస్తారు. పదవి కావాలి మనిషికి, అవసరమైతే పదవి కావాలి, ఆస్తి కావాలి, అధికారం కోసం అంధుడైపోయాడండి అబీమెలెకు. అధికారం ముందు ఇదిగో తోడబుట్టిన వారు జ్ఞాపకం రాలేదండి. ఒక అబీమెలెకు. అందుకేనండి పదవికాంక్ష అనేది మంచిది కాదు మనిషికి. అది ప్రాణం తీసే అంతవరదాకా అవసరమైతే ప్రాణం తీస్తారు, అవసరమైతేనండి వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తారు. దానికి నిదర్శనమే మనకెవరు కనపడుతున్నారు అంటే ఒక అబీమెలెకు మనకు కనపడుతున్నాడు. ఒక అబీమెలెకు మనకు 70 మంది. అయ్యో, నా తండ్రి పిల్లలే కదా, నా సహోదరులే కదా అని అనుకోలేదండి. నాకేం కావాలంటే పదవి కావాలి, నాకు పదవి కావాలంటే ఈ 70 మంది బతకడానికి వీల్లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి ఈ 70 మందిలో ఒక కుమారుడు తప్పించుకున్నాడు, ఒక అతను తప్పించుకున్నాడు. తర్వాత చదువమ్మ, కంటిన్యూ చేయాలి. ఒక రాతి మీద చంపెను. యెరుబయేలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనేను. మొత్తం మీద తప్పించుకున్న అతని పేరు ఏంటంటే, గిద్యోను గాని చిన్న కుమారుడు పేరు ఏంటంటే యోతాము తప్పించుకున్నాడు. మొత్తం మీద అబీమెలెకు పాలిస్తున్నాడు. అలా కొంతకాలానికి ఏం జరిగింది అన్నప్పుడండి, కొంతకాలానికి ఏం జరిగిందంటే 6వ వచనం మనం చూడగలిగితే, తర్వాత షెకెము యజమానులందరూ అబీమెలెకును రాజుగా నియమించుకున్నారు. 70 మంది ఆ సహోదరులలో వాళ్ళ అడ్డు తొలగించుకున్నాడు. కానీ యోతాము మాత్రము తప్పించుకొని పారిపోయాడు. ఇక అబీమెలెకు ఏలుతున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, మీరు తర్వాత అక్కడ యోతాము మాట్లాడుతూ ఉంటాడు 7వ వచనంలో. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా, నేను షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. ఇక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తాడండి. చెట్ల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఈ చెట్లు వచ్చిన తర్వాత ఇదంతా మీరు చదివిన తర్వాత 16వ వచనానికి మనం రాగలిగితే, నా తండ్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? షెకెము యజమానులతో యోతాము తప్పించుకొని పారిపోయిన యోతాము చిన్న కుమారుడు మాట్లాడుతున్నాడు. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను అంటున్నాడండి. మిద్యానీయులంటే మిడుతల దండంత సైన్యం అండి. మీరు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం మీరు అంతా చదవగలిగితే కొన్ని లక్షల మంది అండి. వీళ్ళేమో కొద్ది మంది ఏమన్నారు వీళ్ళు. అలాంటి యుద్ధం నుంచి ఈ గిద్యోను గెలిపిస్తాడండి. అందుకే అంటున్నాడు, ఇదిగో షెకెము యజమానులారా, మా తండ్రి చేసింది మీకు మేలు చేశాడు, జ్ఞాపకం చేసుకోండి. మిద్యానీయులు చుట్టుముట్టినప్పుడు నా తండ్రి మీకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ, అయితే మీరు నా తండ్రి కుటుంబముల మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబయేలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చెయ్యక
అతడు చేసిన క్రియకు మీరు ప్రతిక్రియ చేయక అబీమెలెకును రాజుగా నిర్ణయించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందును సంతోషించునుగాక. ఆయన అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, ఒకవేళ అబీమెలెకును మీరు రాజుగా చేసుకొని మీరు మేలు చేశారంటే మీరు సంతోషించండి, లేదంటే మీరు కీడు చేశారు అంటే మీ మీదికి కూడా కీడు రాబోతుంది అని చెప్పాడండి. తర్వాత వచనం కూడా మనం చూడగలిగితే అగ్ని బయలుదేరి షెకెము వారిని మీలో ఇంటి వారిని కాల్చివేయునుగాక, షెకెము వారిలో నుండి మీలో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీకు మీరు 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 అబీమెలెకు మీకు ఇదిగోనండి, ఆయన మేలు చేస్తే ఆయనకు మేలు చేయండి, ఆయన కీడు చేస్తే మీ మీదికి కూడా కీడు రాబోతుంది అని చెప్పండి. అక్కడి నుండి పారిపోతాడు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో ఎవరికైనా నష్టం కలిగించాలి అని మనం అనుకుంటే మన జీవితంలో ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకుంటాం, మనం ఎక్కువ నష్టపోతాం. మళ్ళీ చెబుతున్నాను, మన లైఫ్లో ఎవరికైనా ఎక్కువ వారికి నష్టం చెయ్యాలి అని మనం అనుకుంటే మన జీవితంలో మనము ఎక్కువ నష్టం తెచ్చుకుంటాం, ఎక్కువగా నష్టపోతాం మనము. ఒక యాకోబు గారు తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు, లాబాను దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చేతిలో మోసపోయాడు. అందుకే అంటున్నాడండి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత ఇదిగోనండి, ఎప్పుడైతే ఈ యోతాం మాట్లాడారో ఈ విషయం కాస్త అబీమెలెకు తెలియటమో, ఇప్పుడు అబీమెలెకు షెకెము యజమానులందరికీ కూడా శత్రువు అయిపోయాడు. వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. ఇక ప్రారంభంలోనేమో నాకు సపోర్టు చేయండి, నేను మీ వాడిని, మా తల్లి ఇక్కడిదే మా తల్లి అని మాట్లాడిన ఇతను ఇప్పుడు షెకెము యజమానులను సంహరించాలి అనుకుంటున్నాడు. 34వ వచనము దయచేసి మనము చదవగలిగితే, 22 నుంచి కూడా మనం చదువుకుంటుద్దాం త్వరగా. 22 నుంచి, అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకు వారి సహోదరుని మీదికిని షెకెము యజమానుల మీదికి వచ్చునట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులందరూ వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. దేవుడు చెయ్యి విడిచిపెడితే దురాత్మలు పట్టుకుంటాయి. జాగ్రత్తగా వినండి, నెగ్లెక్ట్గా వినకండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. దేవుడు నీ చెయ్యి విడిచాడా, దురాత్మలు పట్టుకొని లాగేస్తాయి. ఇక్కడండి ఆ తర్వాత మనం చూస్తున్నాము, షెకెము యజమానులకు తర్వాత అబీమెలెకును వంచిరి. ఒక దురాత్మ బయలుదేరిందండి, ఒక దురాత్మను దేవుడే పంపించాడు. అప్పుడు ఇక ఈయన డిసిషన్ తీసుకుంటాడు, షెకెము యజమానులందరినీ సంహరించాలనే డిసిషన్ తీసుకుంటాడు. ఎక్కడన్నప్పుడు 34వ వచనాన్ని మనము చదువుకుందాం. 34వ వచనం చదవమ్మా.
ఆ, ఇక అబీమెలెకు ఏం చేశాడంటే షెకేము మీద పడుటకు పొంచియుండిరి అని మనం చదువుకుంటున్నాము. షెకేము మీద పడుటకు ఇక పొంచియుడు అంటే షెకేము మీదకి వెళదాం, వాళ్ళను సంహరిద్దాం అనుకున్నాడు. ఇలా ఇలా చివరికి ఏం జరిగిందంటే దేవుడు ఒక మనిషి చెయ్యి విడిచిపెడితే అతని జీవితం ఎంత భయంకరంగా మారిపోతుందో. తర్వాత పేజీ తిప్పండి, 50వ వచనానికి వద్దాం మనం అందరం కూడా. 50వ వచనము నుండి మనము చదువుకుంటూ వద్దాం. చదవము. తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దాగి దాన్ని పట్టుకొనేను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికి ఎక్కిరి. అబీమెలెకు దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత కాల్చుటకు గోపురము ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి రాయి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అంటే నేను తర్వాత తమ్మునేలు పెడతాను, ఆ ఫోటోలో చూడండి. పైనుంచి తిరగటి రాయి పై రాయిని వేయటం వల్ల కపాలం మొత్తం పగిలిపోయిందండి. కపాలం మొత్తము పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత ఏం జరిగింది? ఒక స్త్రీ నన్ను చంపెనని నన్ను గూర్చి ఎవరు అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చిపోయే ముందు కూడా ఏం చేస్తున్నాడు? ప్రెస్టీజ్ ఫీల్ అవుతున్నాడు చచ్చిపోయే ముందు కూడా. తర్వాత చదవమ్మా. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటుకు వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేసెను. యెరుబయేలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. అంటే దేవుడు ఒక మనిషిని వదిలేస్తే ఆ మనిషి చనిపోతాడండి. ఎందుకంటే దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు గనక దేవునిలో మనం ముందుకెళ్తున్నాము. ఒకవేళ దేవుడే మన చెయ్యి వదిలేస్తే ఇదిగోనండి, మనము బ్రతికి ఉండలేము, మనం చనిపోతాము. ఒకవేళ సాతాను చెయ్యి విడిచిపెట్టిందా? రక్షించడానికి చెయ్యి పట్టుకోవడానికి దేవుడున్నాడు. ఆ దేవుడే నీ చెయ్యి విడిచిపెడితే ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మన పరిస్థితి దౌర్భాగ్యకరంగా ఆ మనిషి పరిస్థితి మారిపోతుంది. దానికి నిదర్శనమే ఇదిగోనండి అబీమెలెకు జీవితం. ఎవరికైతే ద్రోహం చేశాడో, ఏ తోడబుట్టిన వారిని చంపించాడో అది ఎక్కడికి పోదండి. అది ఎక్కడికి మన జీవితంలో ఎవరికైనా నష్టం చెయ్యాలి అనుకుంటే అంతకు ఎక్కువ మన జీవితంలో మనం నష్టపోతామో. దానికి ఇదిగోనండి అబీమెలెకును జ్ఞాపకం చేసుకోవాలి. పదవి కోసమో ప్రాణాలు తీయించిన వ్యక్తి అండి. పదవి కోసమో, ఆఫ్టర్ ఆల్ పదవి కోసమో. కాబట్టి దేవుడు మన చెయ్యి పట్టుకోవాలి. మరొక సందర్భాన్ని కూడా చూపించేసి నేను ముగించేస్తాను. మరొక సందర్భంలోనూ కూడా మనం వెళ్ళగలిగితే మనందరికీ తెలుసు, ఆహాబు ఇశ్రాయేలీల రాజు అండి. ఆహాబు యెజెబెలు మనకు తెలుసు కదండి. ఇశ్రాయేలీల రాజు ఇతను ఎలాంటి వాడంటే కొంతకాలమేమో దేవుల్లో ఉంటాడు, కొంతకాలమేమో లోకంలో ఉంటాడు.
అంటే 50-50 అనమాట. అటు ఉండడు, ఇటు ఉండడు. ఇటు ఇటు దేవుడు బాగా చూసుకుని ఇటు ఉంటాడు, ఏదైనా కష్టం రాగానే వాళ్ళు అటు వెళ్ళిపోతాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు 50-50 మనస్తత్వం కలిగిన వాడు కొంతకాలం దేవుల్లో ఉంటే కొంతకాలము లోకములో ఉంటాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఏం జరిగింది అన్నప్పుడండి మనము ఆలోచన చేయగలిగితే, ఇతను సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటాడు. ఎవరి మీదకండి? సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటాడు. సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడండి ఇతను ఏం చేస్తాడంటే, అప్పటికి ఇతను యూదా రాజైన యెహోషాపాతుతో వియ్యం అందుకుంటాడు. ఇతను ఆ తర్వాత ఆహాబు ఏం చేస్తాడంటే ఆ యూదా రాజైన యెహోషాపాతు యొక్క హెల్ప్ అడుగుతాడండి. హెల్ప్ అడిగిన తర్వాత అతను కూడా అంటాడు, ఇదిగో నా గుర్రాలు నీ గుర్రాలు, నా సైన్యం నీ సైన్యమే, నా రాజ్యము నీ రాజ్యమే అని మాట్లాడతాడు. తర్వాత అండి, నేను నీతో యుద్ధం చేయడానికి నేను వస్తాను అని మాట ఇస్తాడండి. అప్పుడు యెహోషాపాతు, ఎందుకంటే ఈయన కొద్దిగా భయం భక్తి కలిగిన క్యాండిడేట్ అండి. ఈ రాజు ఈయన యెహోషాపాతు రాజు దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తి అండి. ఇతను అంటాడు, మరి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నాము, మరి ఈ దేశంలో దేవుని ప్రవక్త లేడా అంటే, ఇక్కడ మా దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలు భక్తులు. దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడూ మనకు యాంటీగానే చెబుతాడు, ఎప్పుడూ కీడే చెబుతాడు, ఒకడు ఉన్నాడులే అని చెబుతాడండి. అప్పుడు ఏం జరిగిందో త్వరగా మనము వెళ్ళగలిగితే దయచేసి 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము దయచేసి మొదటి వచనము నుండి 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరపక మానిరి. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయెల్ రాజు నొద్దకు రాగా, ఇజ్రాయెల్ రాజు తన సేవకుని పిలిపించి, రామోత్ గిలాదు మీదికి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో ఉండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. ఎందుకంటేనండి, వీళ్ళు ఐగుప్తు దేశములో నుండి వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తారు కదా, అక్కడ కొన్ని జాతుల వారు ఉంటారని మనం చదువుకుంటాం. అయితే ఇశ్రాయేలీలు టోటల్ భూభాగాన్ని వీళ్ళందరూ కూడా స్వాధీనపరచుకోలేదు. ఇంకా కొన్ని భూభాగాలు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయి అంటే, ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి, వాళ్ళ పాపపు జీవితాన్ని బట్టి దేవుడండి ఇంకా కొన్ని భూభాగాలు ఇందుకో వాళ్ళు స్వాధీనపరచుకోవలసినవి ఉండే, కానీ వాళ్ళు స్వాధీనపరచుకోలేదు. అందులో ఒకటే ఈ రామోత్ గిలాదు ప్రాంతము. అప్పుడు వెళ్దామని అనుకున్నప్పుడండి, అప్పుడు 4వ వచనంలో, యుద్ధం చేయుటకు నీవు నాతో కూడా రామోత్ గిలాదుకు వచ్చేదవని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకు పోకుందుమా అని వారిని అడిగాను. అందుకు వారు, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక. ఈ 400 మంది ఏమంటున్నారండి? 400 మంది ప్రవక్తలు ఏమంటున్నారు? వీళ్ళు రాజుకు భజన చేసే బ్యాచ్ అనమాట. రాజు ఏది చెబితే అదే అనమాట. అయితే ఈ 400 మంది అంటున్నారు, ఒకవేళ నీవు సిరియన్ల మీదకి యుద్ధానికి వెళితే దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు, విజయం ఇస్తాడని చెప్పినప్పుడండి ఏం జరిగింది? 7వ వచనంలో, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడను ఇక్కడ లేడా అని అడిగాను. ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఆయన భయము భక్తి కలిగిన రాజండి. ఆయన
భక్తిపరుడైన రాజు అండి ఆయన. ఆయన అడుగుతున్నాడు, దేవుని ప్రవక్తలలో ఒక్కడిక్కడ లేడా, ఒక్కరు కూడా లేరా అన్నప్పుడు అండి ఒకడు ఉన్నాడని చెప్పాడు. ఆయన పేరే మీకయ్య. అందుకు ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, ఇమ్లా కుమారుడైన మీకయ్య అను ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చెయ్యవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు అనేను. నాకు ఎప్పుడు యాంటీగానే చెబుతాడయ్యా యెహోషాపాతు, ఆయనను పిలిపిమంటున్నావు అని యెహోషాపాతు రాజుతో చెబుతున్నప్పుడు, లేదు 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 అతన్ని పిలిపించండి అని చెప్పాడండి. మీరు తర్వాత చదవండి, ఒక అతన్ని ఈ మీకాయ ప్రవక్త దగ్గరికి పంపిస్తారండి. ఈ వెళ్ళినాయన అంటున్నాడు, ఎందుకయ్యా నీకు ఈ గొడవ, నీకు వాళ్ళందరూ నువ్వే విజయం నీకే వస్తుందని చెప్పినప్పుడు నీకెందుకయ్యా నువ్వు విజయం పొందుకుంటావు, నువ్వు గెలుస్తావని చెప్పయ్యా, అయిపోయింది కదా, నీకెందుకు ప్రాబ్లం తెచ్చుకుంటావు అని అన్నప్పుడు అండి ఆయన అంటాడు, దేవుడు ఏదైతే నన్ను చెప్పమన్నాడో అది నేను చెప్పాలి. దేవుడు చెప్పమన్నది నేను చెప్పాలి, దేవుడు వద్దన్నది నేను మానేయాలి అంటాడండి. మొత్తం మీద అదే జరుగుతుందండి. తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత మీరు దయచేసి 13వ వచనం నుండి మనం చదువుకుందాం. 13వ వచనం. దూత రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, ఆ వెళ్ళిన ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా ఆయనకు యాంటీగా చెప్పి ఎందుకు ఆయనకు శత్రువు అవుతావు? ప్రవక్తలేమో నువ్వు విజయం పొందుకుంటావు, నువ్వు గెలుస్తావని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మాటకు నీవు అనుకూలపరచు, గెలుస్తావని చెప్పు, వాళ్ళు ఏమైతే నీకేంటి అన్నప్పుడు అండి అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదున నేను. మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్తాడండి. మరి ఇప్పుడు చెప్పమన్నాడు కదండి, ఏమని చెప్పమన్నాడు? సిరియన్ల మీదకి వెళ్తే నువ్వు విజయం పొందుకుంటావు, నువ్వు గెలుస్తావని చెప్పమన్నాడు కదా, చెప్పాడండి. నువ్వు గెలుస్తావని చెప్పాడండి. చెప్పిన తర్వాత ఏం జరిగింది? 15వ వచనం నుండి, రాజు మీకయ్య నీవేమందువు, యుద్ధము చేయుటకు మేము రామోత్ గిలాదు మీదకి పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనక నీవు దాని మీదికి పోయి జయమొందుదు అని రాజుతో అనేను. ఇక ఎందుకు ఈ గొడవ అంతా మనకెందుకని ఈయనేం చేశాడంటే, గెలుస్తావులే, జయం పొందుకుంటావులే అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు తర్వాత, అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తినని అని రాజు సెలవివ్వగా, ఆయన అంటున్నాడు, నాకు నిజము చెప్పు, ఏదో వాళ్ళు చెప్పమన్నారని వీళ్ళు చెప్పమన్నారన్న మాట నా దగ్గర చెప్పకు, అసలు దేవుడు నీతో ఏం చెప్పాడో అది నాతో చెప్పమన్నప్పుడు అండి అప్పుడు చెబుతున్నాడు. ఈయన ఏం చెబుతున్నాడు? అతడు ఇశ్రాయేలు అందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని మాట చెబుతున్నాడండి ఒక ప్రవక్త, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, యుద్ధానికి వెళ్ళొద్దు, యుద్ధానికి వెళితే మీకు మంచిది కాదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మెసేజ్ పంపించాడు. మరి దేవుడు చెప్పినప్పుడు వినాలా వద్దా? అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చెప్పలేదా యెహోషాపాతు, నేనేం చెప్పాను? మన గురించి
ఎప్పుడు యాంటీయేనండి, ఆయనకి యాంటీ యాంటీ చెబుతాడని నేను చెప్పాను కదా అని. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, తర్వాత ఆ ఆ ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచి తిని, ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవివ్వగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. ఎందుకంటేనండి, దేవుడు మాట వినకపోతే దురాత్మలు లాగేస్తాయని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అక్కడ కూడా ఇంతకుముందు మనం అబీమెలెకు దగ్గర కూడా ఒక దురాత్మ వచ్చి వారికి వైరం కలగజేసిందని వింటున్నాము. ఇక్కడ కూడానండి, ఆహాబు దేవుని మాట వినటం, వెళితే నువ్వు పోతావంటున్నాడు దేవుడు, వెళితే నీకు కీడు అంటున్నాడు, మీరందరూ మీ మీ కుటుంబాలకు వెళ్ళిపోండి అని చెప్పినా దేవుని మాట కాదన్నాడు. దేవుని మాట వినటం లేదు కనుక ఏమొచ్చిందో 21వ వచనం మీరు చూడగలిగితే, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించేదని అనగా, యెహోవా ఏకముగా నీవు అతన్ని ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందవు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను వంచి ఉన్నాడు. మొత్తం మీద ఒక దూత ప్రేరేపించింది. ఆహాబు రాజు, ఆ తర్వాత యెహోషాపాతు యూదారాజు ఇద్దరు కూడా సిరియా మీదికి యుద్ధానికి వెళ్ళారండి. ఆ తర్వాత ఇజ్రాయెల్ రాజు మారు వేషం వేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, సిరియన్లు ఇతనే ఆహాబు అనుకొని అతని మీదకి బాణాలు వేస్తున్నారు. ఎవరి మీదికి? యెహోషాపాతు రాజు మీదికి. యూదారాజు అయిన యెహోషాపాతు మీదకి బాణాలు వేస్తుంటే ఏం జరిగింది, అతను ఏం చేశాడో మీరు చూడగలిగితే 29వ వచనము, యూదారాజుకు నేను మారు వేషం వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ రాజవస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు మీరు పోట్లాడకుడి, ఆజ్ఞ ఇచ్చాను, ఇతడే ఇశ్రాయేల్ రాజు, అతనితో పోటలాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా, ఇతనే ఇజ్రాయేల్ రాజు, వెయ్యండి బాణాలు వెయ్యండి అంటే ఆయన కేకలు వేస్తున్నాడు, నేను కాదు ఇజ్రాయేల్ రాజును. అందుకేనండి, మనము ఆలోచన చేయగలిగితే నీ సహవాసము బాగుండాలి. నీ సహవాసం ఎలా ఉండాలి? ఈ యెహోషాపాతు రాజు, యూదా రాజేమో ఒక భక్తిపరుడైన రాజు ఎవరితో సహవాసం చేస్తున్నాడు అంటే, దేవుని మాటను వినని, దేవుని మాటను ధిక్కరించే ఒక ఆహాబు రాజుతో స్నేహం చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు. అలా సహవాసం చేసినందుకు ఏం జరిగిందండి? ఎప్పుడే కానీ నీ సహవాసం ఎలా ఉండాలి అంటే, ఒక అబ్రహాముతో సహవాసం చేసిన లోతు నీతిమంతుడయ్యాడు, కోటీశ్వరుడయ్యాడు. ఒక దైవజనుడైన ఏలియాతో ఇదిగోనండి సహవాసం చేసిన ఎలీషా గారు దైవజనుడయ్యాడు. ఒక భక్తిపరుడైన యెహోషాపాతు రాజు ఒక భక్తి లేని, ఒక పాడైపోయిన ఒక ఆహాబుతో సహవాసం చేసేసరికి ఏం జరిగిందంటే,
ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అందుకేనండి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే అది నీ ప్రాణం మీదకి వస్తుంది, అది నీ ప్రాణం మీదకి వస్తుంది. దేవుడు ఏమన్నాడు అంటే, సాధ్యమైతే, శక్యమైతే అందరితో సమాధానముగా ఉండు, లేదంటే ఇదిగో కొందరితోనే సహవాసం చేయి, కొందరితోనే సహవాసం చేయి. అందరితో సమాధానముగా ఉండు, కొందరితోనే నువ్వు సహవాసం చేయి, సహవాసం చేయి. ఆ భక్తిపరుడు ఈతను భక్తి లేని అతనితో సహవాసం చేసినందుకు ప్రాణం మీదికి తెచ్చుకుంటే కేకలు కేకలు వేశాడండి, కేకలు వేశాడు. నేను యూదారాజును, నేను యూదారాజును అని కేకలు వేసేసరికి బాణాలు వేయటం ఆపారండి. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక అతను గురి చూడకనే విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఈ కవచానికి మధ్య గ్యాప్ ఉంటుంది కదండి, ఇలా అతుకు పెడితే గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో కీలు పూసేవారు అతికించడానికి. ఈరోజు అంటే ఫెవికిక్కులు అవి వచ్చాయి కానీ, ఈరోజు వెల్డింగ్లు అవన్నీ వచ్చాయి కానీ, ఆ రోజు కీలు పూసేవారు. ఏం జరిగిందంటే, ఆ కీలు మధ్యలోనికి వెళ్ళి అతనికి గుచ్చుకుందండి. ఆ మాట చివరిగా మనం చదువుకోగలిగితే, పిమ్మట ఒకడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మ. ఇక్కడ మనం చూడగలిగితే ఏం జరిగిందంటేనండి, ఒక బాణము ఆ కీలు మధ్యలో నుంచి వచ్చి అతనికి దిగటం వల్ల తర్వాత మీరు చదవగలిగితే ఒక ఆహాబు రాజు చనిపోతాడు, ఒక ఆహాబు రాజు చనిపోతాడు. ప్రవక్త చెప్పాడు కదండి, దేవుడు కూడానండి మనిషి చెయ్యి పట్టుకోవడానికే దేవుడు ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెయ్యి వదిలితే దురాత్మలు పట్టుకుంటాయి, దురాత్మలు లాగేస్తాయి, అతని జీవితము భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది, అతను చనిపోతాడు అని ప్రవక్త ద్వారా చెప్పించిన ఇదిగోనండి ఆ రోజు అబీమెలెకు వినలేదు, ఆహాబు రాజు వినలేదు, చావును కొని తెచ్చుకున్నారు దేవుని మాటను ధిక్కరించి, దేవుని చెయ్యి విడిచిపెట్టి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు నీ చెయ్యి పట్టుకుంటే ఇదిగోనండి నీవు క్షేమంగా ఉంటావు, దేవునిలో 4 కాలాల పాటు ఉంటావు. దేవుడే నిన్ను విడిచిపెడితే ప్రపంచంలో నిన్ను ఎవ్వరు కూడా, ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరు కూడా నిన్ను బాగు చేయలేరు. మరి ఈరోజు మనము ఎన్నోసార్లు ధిక్కరిస్తున్నాం కదా దేవుని మాటను, దేవుని మాటకు తిరగబడుతున్నాం కదా, యాంటీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. మరి మనకెందుకు ఏం కావటం లేదు? మనకెందుకు ఏం కావటం లేదు? ఎందుకు ఇంకా ఆయన మన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు? ఆయన ఎందుకు పట్టుకున్నాడు అంటే, ఒక మాట చెబుతున్నాడు జకర్యా గ్రంథంలో. దయచేసి జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి 10వ వచనాన్ని మనము చదువుకుందాము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాలాపింతును. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు దేవునికి ఎంత యాంటీగా వెళుతున్నా, దేవుని మాట ధిక్కరిస్తున్నా, దేవుణ్ణి ఇదిగో బాధ పెడుతున్నా, దుఃఖ పెడుతున్నా, దేవుణ్ణి నువ్వు పొడుస్తున్నా, దేవుణ్ణి మనము పొడుస్తున్నా. మనం ఏంటంటే దేవుని పొడటం అంటే, దేవునికి యాంటీగా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు మళ్ళీ పొడుస్తున్నావు దేవుణ్ణి.
అది నేనన్నమాట కాదు, అది కూడా చూపిస్తాను నేను మీకు. అందుకే అక్కడ 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 మనము చదువుకుంటున్నాము, ఆ మాట మనం చదువుకుంటున్నాము. ఆ తాము పొడిచిన, నా మీద దృష్టించి తాము పొడిచిన మనము దేవుని మాట ధిక్కరిస్తున్నాము అంటే, దేవుణ్ణి క్రీస్తును మరల మనము పొడుస్తున్న వారము. మరి ఎందుకండి ఇంకా దేవుడు ఎందుకు మనల్ని ఏమీ అనటం లేదు, ఎందుకు మన చెయ్యి విడిచిపెట్టడం లేదు అంటే, ఎందుకంటే కరుణ నొందించు ఆత్మ, కరుణ అదేనండి, కరుణ నొందించు ఆత్మ ఆ కరుణ నొందించు ఆత్మ వల్ల ఇదిగోనండి మనం బతికిపోతున్నాం. ఆనాడు ఆ దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన అబీమెలెకు చనిపోయాడు, ఆహాబు రాజు చనిపోయాడు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నా ఎందుకు మనల్ని ఏం అవ్వటం లేదంటే, కరుణ నొందించు ఆత్మ, ఆ ఆత్మ వల్ల ఇదిగోనండి ఇంకా దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు. ఎన్ని పాపాలు చేసినా, అటు యేసుక్రీస్తు వారిని పంపించి సిలువలో బలి చేసిన, ఇదిగోనండి మన పాపము తీసివేసిన, మరలా ఇదిగోనండి ఎన్ని చేసినా కరుణ నొందించు ఆత్మ ఉంచాడు గనకనే మనం బ్రతికిపోతున్నాము. ఒకవేళ దేవుడే మన చెయ్యి విడిచిపెడితే మనం మరణిస్తాం. చివరిగా ఈ వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఆ మాట మనం పొడుస్తున్నామా లేదా ఒక మాట అది చూసుకున్న తర్వాత మరలా అక్కడికి వెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మీరు చదవగలిగితే, 6వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాము. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారును తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యమో. దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా, ఇక ఆ మనిషి ప్రపంచంలో ఆ మనిషిని ఎవ్వరు మార్చరు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మనిషి మారడు. అసాధ్యమని దేవుడే అన్న తర్వాత అది మనం సాధ్యం చేయలేమో. అందుకేనండి దేవుని విషయాలలో మనం తప్పిపోతే మరలా క్రీస్తును సిలువకు వేస్తున్న వారము, క్రీస్తును పొడుస్తున్న వారము ఇలా అనుకుంటే ఎన్నిసార్లు ఆయనను సిలువకేసామో, ఎన్నిసార్లు ఆయనను మనము పొడుస్తున్నాం మీరు ఆలోచించండి. మరి ఎందుకండి మనకి ఏమి అవ్వటం లేదంటే, కరుణ నొందించు ఆత్మను ఉంచాడు. కరుణ నొందించు ఆత్మ. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకొని ముందుకు వెళదాం. చదవం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతోనూ పరిగెత్తుదుమో. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో యేసు వైపు లక్ష్యముంచండి. యేసు వైపు లక్ష్యముంచి మన యొక్క ఆ గమ్యస్థానమైన పరలోకం వైపు ఈ పరుగు పందెంలో ఓర్పుతో వెళ్ళండి. ఎందుకంటే 3 ఆత్మలు మన ప్రయాణాన్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. అదే డిసీవింగ్ స్పిరిట్స్ అని, డిప్రెసింగ్ స్పిరిట్స్ అని, తర్వాత డెస్ట్రాయింగ్ స్పిరిట్స్ అని. ఇదిగోనండి మోసపరిచే ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, మరణాన్ని ప్రేరేపించే ఈ ఆత్మలు
దేవుడున్న లోకానికి మనల్ని వెళ్లకుండా ఈ ప్రయాణములో అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి నీ గురి దేని మీద ఉండాలంటే యేసు వైపు చూచుచు, ఆయన పడిపోయాడు, ఈయన పడిపోయాడు, ఆమె అట్లుంది, ఈమె ఇట్లుంది, అది మనం వాళ్ళను కాదు చూడవలసింది. మనం చూడవలసింది యేసు వైపు చూచుచు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ దేవుడిని చెయ్యి విడిచిపెట్టాడా దురాత్మలు పట్టుకుంటాయి. దురాత్మలు పట్టుకున్నాయా మనము చనిపోయేంత వరకు విడిచిపెట్టవు. కొత్త నిబంధనలో కూడా ఇస్కరియోతు యూదాలోని కూడా అపవాది ప్రవేశిస్తాడు. ఒక్కసారి అపవాది ప్రవేశించాడా వాడు చంపేంత వరకు మనల్ని విడిచిపోడు. దేవుని చెయ్యి పట్టుకుంటారో అపవాది చెయ్యి పట్టుకుంటారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలో ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు శ్రీమతి పి శాంతకుమారి మరి సాల్మన్ రాజమ్మ వారు ముందుకు విచ్చేసి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. వారు లేకపోతే ఎవరైనా ఒకరు ఫలింపు ప్రార్థన ముందుకు విచ్చేసి చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ముందుకు విచ్చేసి ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం.